హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత చిట్టిబాబు. మనమైతే ఇంతకుముందు వీడియోలో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూసాం కదా. ఇప్పుడైతే మనం ఫ్రంట్కి షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. నేనైతే ఇది ఫ్రంట్కి ప్యాక్ ఉంటుంది కదా, అందుకనే ప్యాక్ ఉండేలాగానే ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను లైనింగ్ పైన వేసుకొని లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత మనం కుట్టేటప్పుడు మాత్రం కరెక్ట్గా కొలత చూసుకొని కట్ చేసుకుంటాను. ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదా, అలానే కట్ చేసుకుంటాను. ఇప్పుడైతే మనం మెయిన్ క్లాత్ వేసుకొని ఇలా నీట్గా మెయిన్ క్లాత్ చూసుకున్న తర్వాత దీనిపైన ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి, అటున్నాయా ఇటున్నాయా అని ఒకసారి కరెక్ట్గా చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ హడావిడిగా కట్ చేస్తే అది మనకి గుర్తుండదు. అయితే నేను చూసుకున్న తర్వాత ఈ ఫ్లవర్స్ అయితే పైకి వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకుంటున్నాను. చూడండి, నేను ఎలా అయితే కట్ చేసుకుంటున్నానో అలానే కట్ చేసుకోండి. ఈ ఫ్లవర్స్ పైకే చూపిస్తున్నాయి కాబట్టి నేను ఇంకో హ్యాండ్ కూడా ఇటువైపే కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా వేసుకొని కట్ చేసుకోండి. కొన్ని మెయిన్ క్లాతులు కూడా అవి తక్కువ ఉంటాయి, ఇలా కట్ చేయడానికి అస్సలు కుదరదు. అందుకని వీటికి వేరేలాగా కట్ చేసుకోవాలి. ఇది మాత్రం నేను ఇలానే కట్ చేసుకుంటున్నాను. చూడండి, నేను ఎలా అయితే కట్ చేసుకుంటున్నానో అలానే కట్ చేసుకోండి. కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేలాగా ఇక్కడ నేను కట్ చేసే దగ్గర అలానే కట్ చేసుకోండి. అలా రెండు చేతులు కట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దానికోసం ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫ్లవర్స్ పైకి చూసుకునేలాగానే క్లాత్ వేసుకొని అలా నీట్గా ఇలా స్ట్రైట్గా క్లాత్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఇది బాగా జారే క్లాత్ కదా, దానికోసమని క్లాత్ నీట్గా వేసుకున్న తర్వాత లైనింగ్ దానిపైన వేసుకొని కట్ చేసుకోండి. కరెక్ట్గా వస్తుంది. ఇలా కరెక్ట్గా పట్టుకొని చూడండి, అప్పుడైతేనే కరెక్ట్గా వస్తుంది. లేకపోతే అటు ఇటు మళ్ళీ మనం లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు సాగుతుంది క్లాత్. చూడండి, నేను ఎలా అయితే కట్ చేసుకుంటున్నానో అలా కట్ చేయండి, కరెక్ట్గా వస్తుంది. ఇలా సేమ్ ఎక్కువ ఉండేలాగానే చూసుకొని 1 ఇంచ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఎక్కువ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే మనం లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత అది మళ్ళీ నీట్గా కట్ చేసుకోవాలి, అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ కోసం కట్ చేసుకుందాం. ఎందుకంటే ఈ ఫ్లవర్స్ పైకే చూపిస్తున్నాయి కాబట్టి నేను ఫ్రంట్ కూడా ఇది పైకే వేసాను. ఎందుకంటే ఇది స్ట్రైట్ కటింగ్ కదా, అది కరెక్ట్గా ఉంటుంది. ఇలా వేసుకుంటేనే ఇక్కడ వేసుకొని చూడండి, మళ్ళీ ఈ భాగం కూడా దాని పక్కనే వేసుకొని క్లాత్ ఒక 1/2 ఇంచు ఎక్కువ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకుంటున్నాను. నేను ఎలా కట్ చేసుకుంటున్నాను అనేది కరెక్ట్గా చూసి కట్ చేసుకోండి. మళ్ళీ ఎక్కువ దగ్గర కట్ చేస్తే మాత్రం ఈ జారే క్లాత్ అస్సలు మనం లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు సరిపోదు. ఇలానే కట్ చేయండి. మనమైతే ఇంతకుముందు వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూసాం కదా. ఇప్పుడైతే ఈ వీడియోలో లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ మీద వేసుకొని ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూపించాను. మళ్ళీ షేప్ బెల్ట్ అదైతే ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కుట్టేటప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, నేను ఇది కూడా అలానే కొంచెం ఫోల్డ్ చేసుకొని మెయిన్ క్లాత్ షేప్ బెల్ట్ కోసం అలా కట్ చేసి పక్కన పెట్టుకొని ఉంచుకొని కుట్టేటప్పుడు నీట్గా కట్ చేసుకుంటాను. చూడండి, ఈ క్లాత్ అయితే ఇలా ఉంది, కొంచెం జాయింట్ పడుతుంది. ఆ జాయింట్ కోసం ఇటువైపు ఒక ముక్క ఉంది కదా, ఎక్స్ట్రా ముక్క, ఆ పీస్ అటు కట్ చేసుకొని అటు దాన్ని జాయింట్ చేసుకొని అప్పుడు కరెక్ట్గా కుట్టేటప్పుడు నేను కొలత చూసుకొని కుట్టుకుంటాను. ఇలా అన్ని ముక్కలు కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత మనము ఈ ఏదైతే మిగిలిందో ఈ క్లాత్ మెయిన్ క్లాత్ ఇది నాడా కోసం జుమ్కా కోసం దాన్ని కూడా ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇలా నీట్గా ముక్కలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకోండి ఒకసారి.
కట్ చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.